తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై వ్యూహాత్మక పెట్టుబడి పెట్టడం ద్వారా విద్య, ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించవచ్చు. అసాధ్యమైన దానిని సాధ్యం చేసి చూపిస్తున్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప దార్శనికతతో ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా విజన్ 2047ను రూపొందించారు. నైపుణ్యం కలిగిన విద్యతోనే రాబోయే సాంకేతిక ప్రపంచంలో భవిష్యత్ తరాలు రాణించగలవని ఆయన నమ్మకం. స్ఫూర్తి ప్రదాతలు, దార్శనికులు, నాయకులు, డిజైనర్లు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, సృష్టికర్తలు, ఎందరో ప్రపంచ నాయకులను తీర్చిదిద్దిన విద్యా ప్రాంగణం, నైపుణ్యం విద్యగా మారుతున్న చోటు, అవే మన పాలిటెక్నిక్ కళాశాలలు. పాలిటెక్నిక్ విద్య చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కేవలం థియరీ మాత్రమే పరిమితమయ్యే సంప్రదాయ విద్యలా కాకుండా పాలిటెక్నిక్ కోర్సులు ఉద్యోగ ఆధారితంగా నైపుణ్యంతో కూడినవిగా ఉంటాయి. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, తర్వాత ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు, అంటే దాదాపుగా 6 సంవత్సరాలు 10వ తరగతి తర్వాత మీరు చదివితే తప్ప మీకు ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ రాదు. అలాంటిది పాలిటెక్నిక్లో 10th తర్వాత 3 సంవత్సరాలకి, అంటే అందులో సగం సమయానికే మీ చేతిలో ఒక డిప్లొమా ఉంటుంది. నిర్మాణ రంగం నుండి సాఫ్ట్వేర్ కంపెనీల వరకు, ఆటోమేటివ్ పరిశ్రమల నుండి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వరకు ప్రతి రంగానికి ఖచ్చితత్వంతో పనిచేయగల శిక్షణ పొందిన చేతుల అవసరం. All the sectors, manufacture, electronic, electrical vehicles, renewable energy, infrastructure, defense, coding, robotics, ఈ అన్ని సెక్టర్స్కి స్కిల్డ్ టెక్నీషియన్ అండ్ ప్రాక్టీషనర్ ఇంజనీరింగ్స్ కావాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు వస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి. అండ్ మనకి కొత్తగా 70 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి కంట్రీలో. హైవేస్, మోడర్న్ హైవేస్, ఈ సిస్టమ్స్ అన్నీ వస్తున్నాయి. సీ పోర్ట్స్ డెవలప్ అవుతున్నాయి. వీటిలన్నిటికి కూడా డిప్లొమా ఇంజనీర్స్ అవసరం చాలా ఉన్నది. పాలిటెక్నిక్ నూతన సిలబస్ కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా డిప్లొమా పూర్తి చేసిన వెంటనే ఉపాధి పొందేలా సిలబస్ రూపొందించబడింది. స్కిల్స్ ఉంటే జాబ్కి డోకా ఉండదు, జాబ్ మార్కెట్కి డోకా ఉండదు. తర్వాత స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా రాణిస్తారు. సో అందుకనే ఐ రియలీ ఎంకరేజ్ న్యూ థింగ్స్ టు బి బ్రాట్ అండర్ కరికులం, అండ్ ఆల్సో స్కిల్ షుడ్ బి గివెన్ స్ట్రెస్ ఇన్ డిప్లొమా సబ్జెక్ట్స్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు సాంకేతికతతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దుతోంది. యాజ్ ద సిఏఏ మేము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆల్ ఇండస్ట్రీ అసోసియేషన్స్, కన్సల్టెంట్స్ అసోసియేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్స్ అన్నీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఒక MOE చేయించాలని మాదొక ఉద్దేశము. అందరు మేము మాట్లాడాము. ఆల్ అసోసియేషన్స్ దే ఆర్ విల్లింగ్ టు హ్యావ్ ఎ కొలాబరేషన్ టు మెంటర్ ద స్టూడెంట్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ పిల్లలకు ఎక్కడ ప్రాజెక్ట్ సైట్లకు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్లకు కానీ వాళ్ళు అలో చేస్తారు, ఇంటర్న్షిప్ ఇస్తారు. 2026లో పాలిటెక్నిక్ ఎందుకు అని ఎవరైనా అడిగితే పాలిటెక్నిక్ కొత్త సిలబస్ CII వంటి పారిశ్రామిక సంస్థలు మరియు IIT హైదరాబాద్ వంటి విద్యా సంస్థ భాగస్వామ్య సహకారంతో రూపొందించబడింది. తెలంగాణ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళతో మన IIT హైదరాబాద్ కలిసి పనిచేసి పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి, వ్యూహాత్మకమైన మార్పులు, పర్టికులర్లీ ఒక ట్రాన్స్ఫర్మేషన్
మన ఎడ్యుకేషన్లో తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మా ఐఐటిలో ఉన్న ప్రొఫెసర్లు కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళతో కలిసి పనిచేయటం వల్ల మన ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని పాలిటెక్నిక్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయో వాటిల్లో చాలా కరికులంలో మార్పులు తీసుకురావటం ఒక్కటే కాకుండా కొత్త కొత్త ప్రోగ్రాములు కూడా తీసుకురావటం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనే ఒక సంస్థ ఏదైతే అన్ని పరిశ్రమలకి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తుందో వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తూ, అట్లాగే ఈ దేశంలో టాటా అని అంటే పరిశ్రమలకి పెట్టింది పేరు. అలాంటి టాటా టెక్నాలజీ సంస్థని వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఒక అద్భుతమైన సిలబస్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఇంజనీరింగ్ రంగంలో సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించేలా కోర్సులు రూపొందించబడ్డాయి. పాలిటెక్నిక్ ప్రోగ్రాములు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ విస్తరణ ద్వారా ఆధునిక మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల్లో సిబ్బందికి మరియు విద్యార్థులకు శిక్షణతో పాటు హాస్టల్ సదుపాయం కూడా కల్పించబడుతుంది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా వాళ్ళు చాలా మీటింగ్స్ కండక్ట్ చేసి అప్రెంటిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లాగే మెంటరింగ్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయాలని కూడా ఒకటి ప్రతిపాదించారు. అందులో భాగంగా మేము దాదాపు 20 పాలిటెక్నిక్స్కు మేము సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అసోసియేషన్ కొలాబరేషన్ వల్ల అటు స్టూడెంట్స్కు మంచి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు యొక్క ఎమినెంట్ ప్రొఫెషనలిస్ట్గా తయారై మన సొసైటీకి చాలా వరకు ఇండస్ట్రీకి సొసైటీకి సేవ చేస్తారనేది నేను భావిస్తున్నాను. డిప్లొమా ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది నా యొక్క అభిప్రాయం. పాలిటెక్నిక్ కళాశాలల్లో మారుతున్నవి ఏమిటి? ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం అధునాతన యంత్రాలు మరియు పరికరాలు, లేటెస్ట్ ఇండస్ట్రీ టెక్నాలజీలపై ప్రత్యక్ష అనుభవం, పాలిటెక్నిక్ క్యాంపస్ల ఆధునీకరణ, ఇండస్ట్రీ 4.0 ప్రమాణాలకు అనుగుణంగా మార్చిన సిలబస్, అధునాతన సాంకేతికతపై లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ. ఉద్యోగాల్ని ఇవ్వగలిగే పారిశ్రామికవేత్తలుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలంటే ఎలాంటి కోర్సులు కావాలి, ఇలాంటి అంశాలని కూడా మనం జోడించి, అంతేకాకుండా ప్రోడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఇవన్నీ ఈరోజు ఎక్కడ మనం ఇండస్ట్రీలో చూసినా వాడుతున్న పదాలు, అవసరం ఉన్న నైపుణ్యాలు, వీటన్నిటినీ కూడా మేళవించి ఈరోజు మన పాలిటెక్నిక్ కోర్సెస్ని డెవలప్ చేయడం జరిగింది. నేను లక్ష్మీ హుండై ఎల్బీ నగర్లో సర్వీస్ అడ్వైజర్గా ఫ్రమ్ లాస్ట్ 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది సంజయ్ గాంధీ మెమోరియల్ పాలిటెక్నిక్ కాలేజ్ అబ్దుల్లాపురంలో చేయడం జరిగింది. సో అక్కడ నాకు చాలా విలువ, అంటే వాట్ ఈజ్ ఆటోమొబైల్ అనేది ఇన్డెప్త్గా దాని గురించి నాకు చెప్పారు. థియరిటికల్గా మనకి ప్రాక్టికల్గా అట్ ద సేమ్ టైం సో వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబట్టి అట్ ద సేమ్ టైం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో చాలా థ్యాంక్ యూ. శ్రీ జయలక్ష్మి ఆటోమోటివ్లో 1 year నుంచి సర్వీస్ అడ్వైజర్ రోల్ అనేది చేస్తున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇప్పించింది ఎస్డిఎం గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ అబ్దుల్లాపూర్ మెయిన్. నేను అక్కడ 3 years డిప్లొమా చదివాను ఆటోమొబైల్ ఇంజనీరింగ్. నేను అక్కడ ఎంతైతే చదివానో, ఎంతైతే నేర్చుకున్నానో, ఇక్కడ వచ్చి నేను మొత్తం ప్రాక్టికల్గా చేస్తున్నాను. నాకు 1 year నుంచి మంచి ప్యాకేజ్ ఇప్పించారు, మంచిగా ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యి ఇక్కడ పంపించారు, చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ పాలిటెక్నిక్ కాలేజెస్ అండ్ డిపార్ట్మెంట్. పాఠ్య ప్రణాళికలో చేర్చిన కొత్త కోర్సులు ఏమిటి? డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. గ్రామీణ, నిరుపేద వర్గాల మరియు మొదటి తరం విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, ఈవెన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ, మన దేశానికి ఎంతో ఉపయోగమైన సెమీ కండక్టర్ టెక్నాలజీలో ఒక డిప్లొమా ప్రోగ్రామ్ని మనం తీసుకురావడం జరిగింది. అలాగే ఆటోమేషన్ రోబోటిక్స్లోను, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీలోను, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్లోను కొత్త కొత్త ప్రోగ్రామ్స్ మనం తీసుకొచ్చి
మన తెలంగాణ గవర్నమెంట్ని ఒక ఆదర్శప్రాయంగా ముందుకు తీసుకెళ్ళేట్టుగా మిగిలిన స్టేట్లన్నీ మనల్ని చూసి వాళ్ళ పాలిటెక్నిక్ ప్రోగ్రామ్స్లో మార్పులు వచ్చే విధానంగా మనం ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఇంటర్మీడియట్ తర్వాత ఉండే సుదీర్ఘమైన అనిశ్చిత మార్గాలతో పోలిస్తే పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా నిర్మాణ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వంటి రంగాలలో టెక్నీషియన్ ఇంజనీర్ ఉద్యోగాలను త్వరగా పొందవచ్చు. ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో చాలామంది ఫ్యాకల్టీస్, ఇన్ఫ్యాక్ట్ మా డైరెక్టర్ సార్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి, ఆయన కూడా పాలిటెక్నిక్ స్టూడెంటే, విజయవాడలో పాలిటెక్నిక్ చేశారు ఆయన. అయితే మేమందరం కలిసి ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఆఫీసర్స్తో కూర్చొని, మా ప్రొఫెసర్స్తో కూర్చొని ఈ కరికులం అనేది కంప్లీట్గా లేటెస్ట్గా రీడిజైన్ చేశాం. సో ఇప్పుడు ఈ టైంలో మీరు పాలిటెక్నిక్ చేస్తే ఇంకా బెటర్, మంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్, ఇట్స్ లైక్ 50% ల్యాబ్స్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, 50% థియరీ, ఇది కలుపుతూ చేస్తూ మంచి కరికులంతో మంచి ఆపర్చునిటీస్ ఉండే విధంగా డిజైన్ చేయబడింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫీజులు ప్రైవేట్ కళాశాలల కంటే చాలా తక్కువ. ప్రారంభ వేతనాలు నెలకు 15,000 నుండి 30,000 వరకు ఉండగా 3 నుండి 5 ఏళ్ల అనుభవంతో 40,000 నుండి 60,000 వరకు పెరుగుతాయి. పరిశ్రమలు మరియు నిపుణులతో కలిసి పనిచేస్తూ అత్యాధునిక సాంకేతికతను పాలిటెక్నిక్ సిలబస్లో చేర్చడంతో పాటు విద్యార్థులను ఇండస్ట్రీస్కు ఇంటర్న్షిప్ ఇప్పించి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా సిలబస్లో రూపొందించబడింది. తెలంగాణ ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నైపుణ్యంతో కూడిన అత్యున్నత ప్రమాణాల డిప్లొమా విద్యను విద్యార్థులకు అందించడానికి కట్టుబడున్నాయి. It has been 3 years since I have joined in this college, and joining in this college was the best decision of my life.